హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అత్తిరసాలు చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తానన్నమాట. మేమైతే చేసాము, చాలా సూపర్గా వచ్చాయి. మేము మా ఫ్రెండ్స్ కలిసి చూడండి. మేమైతే దీనికి బైరుడ్లు బియ్యం తెచ్చుకున్నాం. అదే రెడ్గా వస్తాయి కదా, ఆ బియ్యం తెచ్చుకున్నాం అన్నమాట. 1 డే ముందే వాటర్లో వేసి పెట్టేసి ఇంక మరుసటి రోజు ఉంచుకొని పోయి పిండి కొట్టించుకొచ్చాము. ఈ పిండి ఆరక ముందే మనం అత్తిరసాలు చేసుకోవాలన్నమాట. బెల్లం తీసుకొని ఇంక దాన్ని పాకు వచ్చేంత వరకు కరెక్ట్ పెట్టాము. ఇది కరిగిపోయిన తర్వాత దీంట్లో మట్టి ఎంత ఉంటుంది అనేసి వడగట్టుకున్నాం అన్నమాట. నీట్గా వడగట్టుకొని ఇంక పాకు వచ్చేంత వరకు మొదలు పెట్టామన్నమాట. చూడండి, ఇలా బాగా కలబెడితే అది బాగా కరిగిపోతుంది. దానికి మేము నూగులు కూడా తీసుకున్నాం. అత్తిరసాలకు నూగులు వేస్తే కూడా టేస్టీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకనేసి కరిగిన తర్వాత వడగట్టుకొని ఇంక పాకు వచ్చేంత వరకు చూసుకున్నాం అన్నమాట. పాకు వచ్చిందా లేదా అనేసి అలా ముద్దగా వస్తే వచ్చినట్టు అనమాట. ఇప్పుడు పిండి వేసేసి ఇంకా నెయ్యి వేసుకున్నాం. లాస్ట్లో ఇంక స్టార్ట్ చేసామన్నమాట. సూపర్గా వచ్చాయి అత్తిరసాలు అయితే, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి మామూలు బియ్యం కంటే బైరిడ్లు బియ్యం వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకోసం. చాలా బాగా వచ్చాయి, నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.